రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మేధా హై స్కూల్ విద్యార్థినిల పట్ల హాస్టల్ వార్డెన్ ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, అదేవిధంగా దీనికి ముఖ్య కారణం హాస్టల్ మహిళా వార్డెన్ మరియు మగ వార్డెన్ల మధ్య కొనసాగుతున్న అంతరంగిక కార్యకలాపాలను హాస్టల్లో కొనసాగిస్తున్న సంఘటనను అక్కడ ఉన్న కొందరు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కంట పడ్డాయని, అది ఎవరికైనా చెప్తే పాఠశాల పరువు పోతుందనే భయంతో చూసిన ఉపాధ్యాయులను పాఠశాల నుంచి తొలగించారు. చూసిన విద్యార్థులను ఎవరికన్నా చెప్తే మీ ఇంటర్నల్ మార్కులు తొలగిస్తామని బెదిరించినట్లు విద్యార్థులు చెప్తున్నారు. ఇది చాలదు అన్నట్టు ఆడపిల్లల పట్ల చేతులు వేసు అసభ్యకరంగా ప్రవర్తించడంతో భరించలేక విద్యార్థులు తరగతులు బహిష్కరించి మీడియాను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు స్థానిక మండల విద్యాధికారి అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి కీచక టీచర్లను తొలగించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పాఠశాల ఉపాధ్యాయులు తమ పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అక్కడికి వెళ్లిన మా జిల్లా ప్రతినిధి మల్లేష్ వివరిస్తారు. TS9 న్యూస్ ఛానల్ రంగారెడ్డి జిల్లా రిపోర్టర్ మల్లేష్. షాద్నగర్ నియోజకవర్గంలోని మేధా స్కూల్లో ఈరోజు ఒక అఘాయిత్యం జరిగినట్టు మన దృష్టికి వచ్చింది. పాఠశాలల్లో విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులే పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళ ఐడి కార్డ్స్ చేతులపైన చేయడం కానీ, వాచ్ బాగుందని చేయడం కానీ, ఇట్లా మిస్బిహేవియర్ చేస్తారు అనేది పిల్లలు చెప్తున్నటువంటి విషయం. ఈ విషయం రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ మధ్య కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిగినాయి. ఆ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు చూడడంతో, హాస్టల్లో జరిగిన కార్యకలాపాలు చూడడంతో ఆ విషయం టార్గెట్ చేస్తూ విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఈఓ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దృష్టికి ఈ విషయం రావడంతో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక టీచర్ మీద ఒక సార్ మీద అయితే అట్లా నింద మోపారు కదా, ఆ నైట్ 11:30కి హాస్టల్ దగ్గరికి వాళ్ళు రావాల్సిన అవసరం బాయ్స్ రావచ్చు అట్లా హాస్టల్. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఆ మేడం ఇక్కడ వర్క్ చేస్తారు, మధ్యలో మాకు రైట్ ఉంది చెక్ చేయడానికి. మేము నైట్ హాస్టల్ సేఫ్టీ గురించి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రావచ్చు, వాళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చి ఉంటారు సార్. హాస్టల్ అంటే లోపలికి వస్తే పీటీ సార్ క్లాస్ రూమ్ లోకి వెళ్తే అయిపోతుంది కదా. శ్రీదేవి మేడం కూడా ఉన్నారు, అడుగుదాం. నాకు శ్రీదేవి మేడం నేను అడిగినాను నైట్ 10:30కి, నాకు ప్రిన్సిపల్ గా నాకు రిపోర్ట్ వచ్చింది. అదే పవర్ ప్రాబ్లం ఏమో ఉండి కరెంట్ పోయింది. పీటీ సార్స్ వాళ్ళు హాస్టల్ ఉంటాం, మెడికల్ ఎఫైర్స్ ఉందని పీటీ సార్స్ వాళ్ళు తెలిసి పీటీ సార్ తెలిసింది పీటీ సార్ వాళ్ళని పంపించేసారు. ఇప్పుడు ఆ సార్ వాళ్ళకి జాబ్ లేదు సార్. ఎవరికి వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది, అది పీటీ సార్కి తెలిసింది. పీటీ సార్కి తెలిసింది కాబట్టి అది పీటీ సార్కి తెలిసిందని, పీటీ సార్కి తెలిసిందని నవ్య మేడంకి తెలిసింది. ఆ నవ్య మేడం వెళ్ళి శ్రీదేవి మేడం చెప్పింది. వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఇప్పుడు పీటీ సార్ని బయటకు పంపించేసారు. మొత్తం పడతారు సార్. మీరు పిల్లలు ఎందుకు రాలేదు ఫస్ట్ వాళ్ళే చెప్పలేదు సార్, మీరు పిలవండి ప్లీజ్ మేము ఎంత అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళని మొత్తం ఎంత వాళ్ళు వణుకుతున్నారు సార్. భయపెడుతున్నారు సార్ వాళ్ళని. ఒక 11:30కి ఒక స్ట్రేంజ్ పర్సన్ ఆడవాళ్ళ హాస్టల్ కి రావడం ఎంత. శ్రీదేవి మేడం భయపెట్టడానికి 11:30కి వాళ్ళ హస్బెండ్ తో వచ్చింది. అది కూడా పీటీ సార్ వల్ల జగన్ సార్ రాలేదు. హాస్టల్ స్టేజ్ పర్సన్ ఎవరు సార్ రావడానికి? సీసీ కెమెరాలు ఉన్నాయి మా స్కూల్లో? ఉన్నాయి సార్. ఆ సీసీ కెమెరాస్ వార్డెన్ దగ్గర ఉన్నాయి సార్. అవి స్కూల్ ప్రిన్సిపల్ రూమ్ లో అక్కడ ఉండాలి కదా సార్, కానీ వార్డెన్ దగ్గర ఉంటాయి సార్. మొబైల్ లో సీసీ కెమెరాస్, మొబైల్ యాప్ ఉంటుంది. అయితే రికార్డ్ ఎంత స్టోరేజ్ డివిఆర్ వార్డెన్ దగ్గర ఉంటాయి సార్. అమ్మా ఇప్పుడు వాళ్ళ జాబ్స్ వేరే విషయం, కానీ మీకు జరిగే సమస్య గురించి మాట్లాడండి. అదే మీకు సంబంధం లేదు, జాబ్ గురించి మీకేం సంబంధం? అది స్కూల్ మేనేజ్ కాబట్టి ఎవరికైనా వాళ్ళ రైట్స్ ఇవ్వండి. అది మీ రైట్స్ మీరు ఫాలో అవుతే వాళ్ళ రైట్స్ వాళ్ళు ఫాలో అవుతారు. దానికి మేము కూడా పేరెంట్స్గా మేము కూడా సపోర్ట్. ఎందుకంటే మీరు పిల్లలు కాబట్టి వాళ్ళు మేము అధికారం చెల్లించు అంటే హరాస్మెంట్ అది ఉండకూడదు. వేరే విధంగా
your problem will be solved or not? Tell me. సరే ఓకే. Will your problem will be solved? రాండి రాండి You first come. I will talk with you. You all please come inside. All come. ఏమీ కూడా వస్తున్నాడు ఇంకొక నిమిషాలు వస్తే ఏమీ వాళ్ళు వస్తారు మొత్తం మాట్లాడతారు రండమ్మా. వెళ్ళరా లోపలికి వెళ్తారా? నేను మీకు ప్రామిస్ చేసిన, మీ ప్రాబ్లం ఏమన్నా నాకు చెప్పండి, సాల్వ్ కొంచెం వీడియో తీయకండి. చేసినానా లేదా? ఎందుకంటే బాగోదు కదా మా ఇంట్లో. చేసినానా లేదా? చేసినానా లేదా? ఇప్పుడు వాళ్ళు ఒకసారి హాస్టల్ వల్ల పంపించారు మేడం బయటికి. పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, పిలిపిస్తే ఎందుకు మీరు ఏం తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు? మరి దేనికి రీజన్ హాస్టల్ పిల్లలు వెళ్ళిపోయమంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏం తప్పు లేనప్పుడు ఆ పిల్లల్ని ఎందుకు పిలిపిస్తున్నారు? టెస్ట్ అంతే. ఇప్పుడు ఎంఈఓ కూడా వస్తారు, ఒకసారి ఫోన్ చేస్తాం, ఎంఈఓని కూడా రమ్మంటాం, డిఈఓని కూడా రమ్మంటాం. మీరు పిలిపించి ఒకసారి హాస్టల్ పిల్లల్ని పిలవండి, పిలిస్తే రీజన్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఇజ్జత్ ఖరాబ్ చేసుకుని వాళ్ళు మార్కెట్లకు ఇట్లా బయటకు రోడ్ మీకు ఎక్కాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ ఆడపిల్లల కాళ్ళకి ఏమొస్తారు? 10th క్లాస్ పిల్లలు వాళ్ళు బయటకి ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళు చిన్న పిల్లలు ఏమన్నా? మీరు హాస్టల్ పిల్లల్ని పిలిస్తే రీజన్ తెలుస్తుంది కదా, ప్రాపర్ రీజన్ ఏంటంటే తెలుస్తుంది కదా. ఆ పిల్లల్ని ఎందుకు భయపెట్టిస్తున్నారు? ఫస్ట్ మనం టీచర్స్ మాతో మాట్లాడిన తర్వాత మాకు సమస్య వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ సమస్య తెలుసుకున్న తర్వాత వాస్తవం కానీ మీ దగ్గరికి వస్తాం. వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకొని ఇస్తలేరు కదా మీరు. సార్ చెప్పుకొని ఇవ్వడానికి వాళ్ళ సమస్య ఫస్ట్ ఎందుకు భయపెట్టిస్తున్నారు వాళ్ళను? ఎవరు భయపెట్టించారు? ఇప్పుడు మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తామని చెప్పి భయపెట్టిస్తారంటే బయట చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? చెప్తున్నారు కదా పిల్లలు. నాకు చెప్పారు వాళ్ళు ఏమంటున్నారంటే మీ ముందు చెప్పలేకపోతున్నారు. మీరు కాదు మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, వాళ్ళు భయపెట్టిస్తున్నారు చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు నా ముందు. భయపెట్టిస్తున్నారంట వాళ్ళని. సార్ నాకు చెప్పండి, నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. నేను మేనేజ్మెంట్కి పెట్టి యాక్షన్ సస్పెండ్ చేశాను. ఈ రోజు వరకు నాకు చెప్పలేదు సార్, నాకు చెప్పింది వేరే విషయము. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు 11:30కి వచ్చారు, సీసీ కెమెరా చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా. ఎందుకు మీరు అది చేయలేకపోతున్నారు? రీసెంట్ గా వచ్చారు, తనకి కూడా తెలియదు, మాకు కూడా ఎప్పుడు. అంటే రీసెంట్లీ ఈ రోజు వచ్చిందా మేడం? ఎన్ని రోజులు అయితే ఇష్యూ? 1 వీక్ ముందే అయిందంట ఇష్యూ. అప్పుడు మీ దగ్గరకు వస్తారు, అప్పుడు డెఫినెట్లీ తెలుసు. ఇప్పుడు మాకేమీ అది కాదు కదా మేడం. ఇప్పుడు అందరికి పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. టీచర్ల మీద దేవులతో సమానంగా చూసి టీచర్ల మీద బాధ్యత అప్పచెప్తారు. ప్రాబ్లం అదే ప్రాబ్లం చెప్పనిస్తలేరు కదా మీరు. వాళ్ళు ఇల్లీగల్ గా ఎట్లా ఎంట కడతారు మీరు? ఆడపిల్లలు ఏమైనా ప్రాబ్లం అయితే మీరు మమ్మల్ని వదులుతారా? అది మీరు చెప్పనిస్తలేరు కదా, చెప్పనిస్తలేరు మీరు. వాళ్ళను ఇంటర్నల్ మార్క్స్ కట్ చేసి భయపట్టిస్తున్నారు పిల్లలు స్టడీ పరంగా. ఇట్లా చేసే కొన్ని అట్లా జరుగుతున్నాయండి. ఇక్కడే పంపిండి. ఇప్పుడు పిల్లలు ఉండరు కదా, మీరు ఇప్పుడు ఈ డిస్కషన్ టైంలో మీరు పంపించేసి ఈ పిల్లలతో పాటు వచ్చి ఆ పిల్లలు ఏం చెప్తారో వెళ్ళిపోయింది కదా, ఇంత టైం పట్టదు కదా. అందరు పేరెంట్స్కి కాల్ చేసి మీ పిల్లలు ఇట్లా గొడవ చేస్తున్నారు, అందరూ మా పేర్లు ఈమె పేరు మా ముగ్గురు పేర్లు మెన్షన్ చేసి మీ పిల్లలకి గొడవ చేస్తున్నా ఎక్కువ అవుతుంది, 10th క్లాస్ బాయ్స్ ఎక్కువ రేస్ చేస్తున్నారు, వీళ్ళు చూసుకోండి జరా, ఎక్కువ వేసి టీసీసీ పంపిస్తాము అని చెప్పినారంట. మా పేరెంట్స్ కాల్ చేసి మీరు ఏంటి టీసీ ఇస్తారంట వాళ్ళు అది ఇదని మాకు అంటున్నారు. మేము చెప్పిన మా పేరెంట్స్కి వాళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు, అందుకే మేము ఇట్లా మాట్లాడుతున్నాం అన్నాం. అప్పుడు మా పేరెంట్స్ మాకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయలేదు. ఇంకా టీసీ ఇస్తా అని భయపడిస్తున్నారు. మా పేరెంట్కి చెన్నకేశ్వర్ సార్, ఇంకా వీళ్ళ పేరెంట్కి హరిణి మేడం చేసినారు, శ్రీదేవి మేడం కాల్ చేసి చెప్తున్నారు. మొత్తం రివర్స్ చెప్పేస్తున్నారు. కానీ మా పేరెంట్స్కి తెలుసు, మేము ఆల్రెడీ చెప్పేసినాం ఇట్లా స్కూల్లో ఇట్లా అవుతుంది అని మొత్తం చెప్పేసినాం మా పేరెంట్స్కి కూడా. మిస్బిహేవ్ చేస్తున్నారు. అండ్ హాస్టల్ వాళ్ళు స్కూల్కి ఎందుకు రావాలి? హాస్టల్ వరకే ఉండాలి కదా. స్కూల్కి వచ్చి పిల్లలు ఐడెంటిటీ కార్డులో పట్టుకుంటున్నారు. రామకృష్ణ తెలిసిన అని ఎవరికైతే తెలిస్తే వాళ్ళకి స్కూల్ నుంచి పంపించేస్తున్నారు. అన్నది గలీజ్ ఉంటుంది. ఏంటంటే ఆమెనేమో అన్న రూమ్లోకి పోతుంది, ఆ అన్ననేమో ఆమె రూమ్లోకి పోతాడు, ఆమెనేమో వచ్చి ఆయన రూమ్లో వండుకుంటాడు. అందరం ఉండగానే చూసినాం ఒకసారి ఆమె వచ్చి అన్న రూమ్లో వండుకుండే, ఇంకా చేతులు పట్టుకొని మాట్లాడతారు, గలీజ్ ప్లేస్లో ఫోన్లు దాచిపెట్టుకుంటారు, మజాక్ చేస్తారు. మేము అందరం కట్టేది ఒకటే ఫీజు అన్న, కానీ మాలలో ఒకనేమో సపరేట్గా చూస్తారు, వాళ్ళని బయటికి తీసుకొని బిర్యానీ తినిపించుకొని ఆయన రూమ్లో వండబెట్టుకొని ఏదో సపరేట్గా అన్న మొత్తము వాళ్ళు మజాక్లు ఆడతారు, పర్సనల్ ప్లేస్లో కొట్టుకుంటారు వాళ్ళు. ఇంకా మేము మొన్న మేనేజ్మెంట్ తోటి ప్రిన్సిపల్ మేడం తోటి ఇక్కడికి చెప్తే వాళ్ళు మమ్మల్ని పిలిచి మీతో ఎవరో చెప్పిచ్చారు ఇట్లా అని చెప్పి నైట్ ఏమో 11:30 వరకు స్టడీ అవర్స్ కూర్చోబెట్టారు. పొద్దుగాల అట్లయితే 8:30 వరకే స్టడీ అవర్స్ మావి. అట్లయితే నిన్న 11:30 వరకు పెట్టారు. పొద్దుగాల 4కి లేపుతానంటుండు. ఎప్పుడు లేని క్వశ్చన్స్ ఇవ్వడానికి అడిగింది. క్వశ్చన్స్ అడిగి కొంతమందిని కొట్టిండు. ఈయన కొట్టిండు నిన్న.
ఇంకేమనంటే మా వార్డెన్ మేడం ఏమంటుంది, నన్నేమో కిందికి మీనికి చూస్తుంది, నేనేమనలే. ఆయన ఏమంటుంది, అందరు గుంపులు పోతురు, మీదేందో చూస్తా, మీదేమో చూస్తా, అట్లా అని వార్డెన్ మేడం అంటుంది. ఇంకేమనంటేనేమో కొత్త మంచి వాళ్ళు ఉండే కదా, వాళ్ళు మా వెనకాల వచ్చిరుగా, అట్లయితే మీరు గిడంగా మందరు మారిపోయారు, మీ సంగతి ఏందో నేను చెప్తా అని ఇట్లా బెదిరిస్తారు. మేము వాళ్ళ గురించి ఇట్లా చెప్పినందుకు మమ్మల్ని టార్గెట్ చేసారు. ప్రిన్సిపల్ మేడం అంటే మేము యాక్షన్ తీసుకుంటామని ప్రిన్సిపల్ మేడం చెప్పింది. ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం మాకు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ సపోర్ట్ మాకు ఉంది, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. బయటికి మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఏదున్నా అన్ని లాంగ్వేజెస్ బయటికి పోయినా అని తీసేసారంట ఆయనని. మొత్తం 4 స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. షాద్నగర్లో ఉన్నటువంటి మేధా స్కూల్లో అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి నెలకోసారి. ఇప్పుడు ఈ సంఘటన విషయానికి వస్తే హాస్టల్ వార్డెన్, ఆ హాస్టల్ వార్డెన్ క్వాలిఫికేషన్ ఏంటిది, అతన్ని హాస్టల్ వార్డెన్గా నియమించవచ్చా? ఈ మేనేజ్మెంట్ వచ్చేసి నెలకో ప్రిన్సిపాల్ని మారుస్తూ ఉంది. ఇక్కడ ఏ సమస్య వస్తే ఆ సమస్యకు అప్పుడే వేరే ప్రిన్సిపాల్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. అదేమిటి అని అడిగితే అధికారులు రావడము, లోపలికి వెళ్ళి మాట్లాడుకోవడము, లేదా ఈ పోలీసు వాళ్ళని పిలిపించుకోవడం, మమ్మల్ని అరెస్టులు చేయించడం, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం. ఇది కాదు ఇక్కడ జరగాల్సింది. నెలకో సంఘటన జరుగుతున్నప్పుడు, నెలకో ఇష్యూ జరుగుతున్నప్పుడు ఈ మేధా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. ఆ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో, ఆ మేడం ఎవరైతే ఉందో, ఆ పిల్లలను బెదిరించి లొంగ తీసుకొని ఈరోజు వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉందో, మేము ఈ విషయాన్ని బయటికి చెప్తే మీకు టీసీలు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా ఉన్నారంట. భయోపాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థులని. అదే కాకుండా ఈరోజు ఈ మేనేజ్మెంటు, ఈరోజు మేము విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారని ధోరణితోటి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించుకొని మరి మమ్మల్ని అరెస్టు చేసే సంఘటన ఈరోజు ఈ మేధా స్కూల్ దగ్గర జరుగుతూ ఉంది. షాద్నగర్లో దాదాపుగా 50 స్కూల్స్ ఉన్నాయి, కానీ నెలకొక సంఘటన, నెలకొక ఇష్యూ జరిగేది కేవలం ఈ మేధా స్కూల్లో మాత్రమే. ఇది స్కూలా లేకుంటే ఏమిటా అని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే ఆ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారో ఆ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలి. ఈ మేధా స్కూల్ గుర్తింపును రద్దు చేసి ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. సూర్యప్రకాష్, ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్. ఈరోజు షాద్నగర్ పట్టణంలో మేధా ఇంటర్నేషనల్ స్కూల్లో ఏం జరుగుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది పాఠశాలనా, వ్యభిచార గృహమా అని చెప్పి అడుగుతా. ఈరోజు మీరు మేనేజ్మెంట్ అధికారుల అండదండాలు చూసుకొని టీసీలు ఇస్తాం, మిమ్మల్ని స్కూళ్ళ నుంచి పంపిస్తామని చెప్పి బెదిరించవచ్చు. వాళ్లకు అండగా ఏబీవీపీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఒక విద్యార్థి కరెంట్ షాక్ వస్తే ఆ యొక్క ఇష్యూను బయటకు తీసుకుపోతే ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చినటువంటి మేనేజ్మెంట్ ఎన్ని తప్పులు వేసుకుంటూ పోతారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఒక పాఠశాలనా లేదంటే ఇది ఒక వ్యభిచార గృహమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు చేసేటటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నార్మల్ విద్యార్థులకు టీసీలు ఇస్తామని చెప్పి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉన్నాం. విద్యా బుద్ధులు నేర్పించేటటువంటి ఒక గురువే ఈరోజు హాస్టళ్లలో వ్యభిచారాలు చేయడం, మీరు విద్యార్థులకు ఆదర్శంగా నిలబడతారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు కనుక ఇట్లాగే కొనసాగిస్తే మీ యొక్క పర్మిషన్ రద్దు చేసేంత వరకు కూడా ఏబీవీపీ నిద్రపోదు. అలాగే మీ యొక్క పర్మిషన్లు, మీ యొక్క మేనేజ్మెంట్ను రద్దు చేసేంత వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు తప్పు చేయకపోతే మీడియా ముందరికి వచ్చి ధైర్యంగా మాట్లాడని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఉదయం నుంచి
మేము ఇక్కడ గొంతులు పోయేంత వరకు కూడా అరుస్తున్నా కూడా మేనేజ్మెంట్ ఎందుకు బయటికి రావడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తప్పు చేయకపోతే బయటికి రండి, ధైర్యం ఉంటే బయటికి రండి, మీరు చేసినటువంటి తప్పులను బయటికి తీసుకురండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తాం. హాస్టల్ వార్డెన్ మేడంది వార్డెన్ అన్నది ఏమో నడుస్తుందన్న. మేము చూసినాం చేతులు పట్టుకొని మాట్లాడతారు. మేము మొన్న ఇదే చెప్పినాం, మేము ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి విధంగా చెప్పినాం. చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం చెప్పి ఇంకా మేము తీసుకున్నాం. అట్లయితే నిన్న నైట్ మమ్మల్ని స్టడీ వర్డ్స్ 11 దగ్గర కూర్చోబెడతాను. పొద్దుగానే 11కి లేపుతా అంటారు. ఏమంటారు అంటే మీరు గుంపులు పోతారు, మీ సంగతి ఏంటో మేము చూస్తాము ఇట్లా అని వార్డెన్ మేడం వాళ్ళు ఏందో చూస్తా. అట్లయితే మా వెనకాల వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్క పేర్లు మెన్షన్ చేసి అందరికి ఎక్కువ అవుతున్నాయి ఇట్లా అని చెప్తారు. ఇంకా మేడం వాళ్ళకి చెప్తే అలా మేము హాస్టలర్స్ పోతే మమ్మల్ని టార్గెట్ చేస్తారని డిస్కాలర్స్ వచ్చారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు లోపల ఏమన్నా దాపెట్టిన వచ్చేసిరా అందరూ? ఒక బాబు ఒక్క నిమిషం, అందరూ వచ్చేసిరా ఇంకా ఉన్నారు లోపల? తప్పు ఎవరైనా చేస్తే ఈయన చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు అందరికీ నెట్టేలేదు మేడం. ఇన్నిసార్లు మేము శ్రీదేవి మేడం వార్డెన్స్ అంటుంటే ముగ్గురు రావట్లేదండి సార్, లోపలనే వాళ్ళిద్దరు శ్రీదేవి వీళ్ళు ముగ్గురు వాళ్ళ బయట వాళ్ళు వార్డెన్ వచ్చి మమ్మల్ని ఇట్లా పట్టుకోవచ్చు ఎంతగానో పట్టుకోవచ్చు. అవి రూమర్స్ నేను మాట్లాడతారా? సార్ మేము 10th క్లాస్ శ్రీదేవి మేడం మా అడ్మినిస్ట్రేటివ్. ఆమె ఉన్న మంచి ఫ్యాకల్టీ అందరినీ పంపించి చెడ్డ ఫ్యాకల్టీ ఆమెతో పెట్టారు. ఆమెకు ఎవరైతే ఫేవర్ చేస్తున్నారో వాళ్ళని ఆమె దగ్గర మేడం మమ్మల్ని సార్ వాళ్ళతో కంపేర్ చేసి ఎట్లా అంటారు మేడం మమ్మల్ని? సార్ వాళ్ళు ప్రసాద్ సార్ తోటి మేము ఉన్నాం మేడం. మేము అసలు ఏమన్నా మన మధ్యలో ఏమన్నా ఉందా మేడం? పిల్లలు మీరు 1 minute మీరు నాకు కంప్లైంట్ చేశారా? ఈ విషయం కంప్లైంట్ చేశారా? ఇప్పుడు నుంచి వచ్చి కంప్లైంట్ చేశారా? ఫ్యాకల్టీ బాగాలేదని మేము మీకు మస్తు సార్లు చెప్పినాం మేడం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పినాం. మీరు మంచి ఫ్యాకల్టీ కూడా తీసేస్తున్నారు మేడం. మంచి వాళ్ళు దేర్ పిఈ టీచర్స్ ఓకే బయాలజీ we are there to give good education for you, not any other. What you do, no? Because of one all are reading madam. Yes madam. Take action. If you ముగ్గురిని పంపించేస్తాము, ఎంక్వైరీ చేసి షాంపడి చెప్పి వాళ్ళు ఎన్ని ఉండాలా? చెప్పండి వాయిస్ చెప్పండి. వస్తానమ్మా పంపించేస్తాను. వచ్చాక ఆ రోజు నేనే నిలబడి ఈవినింగ్ సార్ మీరు ఫస్ట్ ప్యాక్ చేసుకొని వెళ్ళండి, ఇక్కడ సీన్ క్లియర్ చేయండి. వాళ్ళు ఏవో మాట్లాడాలి, ప్రాబ్లం చెప్తామన్నారు. నేను ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి సార్ అన్నాను. సార్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఇంకొకసారి ఆ సార్ క్లాస్మేట్ ఇది ఇంకొకసారి కూడా ఉంటారు. ఆ సార్ మేడం నేను కూడా వర్క్ చేయండి ఇక్కడ అన్నారు. మీ ఇష్టం సార్, కోర్స్కి ఎవరికి చేయించుకోలేదు వెళ్ళండి అన్నాను. కాకపోతే ఏంటంటే ముందు రోజు జరిగింది, ఇతను వెళ్ళే ముందర పిల్లలందరికీ ఏమేమి చెప్పిండో తెలీదు.
అప్పటి వరకు ఏమీ మాట్లాడని పిల్లలు ఆ రోజు నుంచి ఒక్కొక్క కంప్లైంట్ చెప్తా వస్తున్నారు. మాకు ఇది అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు సార్. అన్నీ పీఈటీ సార్. మీరు యాజ్ ఏ ఎంఈఓ మీకు తెలుసు, ఈజ్ టీచింగ్ బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అయితే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ మట్టుకు ఎప్పుడైనా డౌట్ ఉంటే సాల్వ్ చేసేవాడు. నేను అడిగాను, ప్రశాంత్ సార్ మీరు మ్యాథ్స్ చెప్తారా అంటే, మేడం నాకు ఇంట్రెస్ట్ మేడం నేను చేస్తానన్నారు. కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవాడు. ఇప్పుడు పిల్లలు మంచి అంటే పిల్లలతో ఆటలాడించే వాళ్ళంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సార్. ఆ ఇదితో వీళ్ళు ఇలా ఉన్నారు. రిమూవ్ చేశారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, ఆ సార్ మాకు కావాలి, ఆ సార్ తో పాటు తర్వాత ఇంకేమో జరుగుతున్నాయి. హాస్టల్లో ఉన్నాయి అని ఇప్పుడు చెప్తున్నారు. పిల్లల మీద ఎరాజ్ చేస్తున్నారంట, మీకు బయటికి చెప్పొద్దు, లేకపోతే మీకు మార్క్స్ కట్ చేస్తాము, ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తామని చెప్పేసి అని ఇప్పుడు చెప్తున్నారు సార్. వీళ్ళందరూ హాస్టల్ పక్కకు పెట్టి గా విషయం చెప్తారు మేడం. మీరు అసలైన విషయం డైవర్ట్ చేయకండి. సర్వే వెళ్ళాక ఇప్పుడు పిల్లలు 100 చెప్తారు సార్, మనం ఎంక్వైరీ చేసుకోవాలా వద్దా. అందుకని ఎంక్వైరీ చేసి నాకు మామూలుగా మన అన్నారు. నేనేం చేశాను, నేను హాస్టల్లో ఉన్న పిల్లలు ఎందుకు బయట తీసుకొచ్చారు మీరంతా? పిల్లలు అట్లా కాదమ్మా, అట్లా కాదు. ఇప్పుడు పిల్లలకు బలిపశం చేయొద్దు ఎవరు కూడా. అది వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నా సార్. మార్నింగ్ నుంచి మీడియా వాళ్ళని పిల్లల్ని పంపించండి సార్, ఎంఈఓ సార్ వస్తారు కదా. ఇప్పుడు ఆయన తప్పిదాలు చేసినవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర రికార్డ్స్? సార్ ఆయన లోపలికి సార్ నా అబ్జర్వేషన్ లో అయితే ఆ రోజు చాలా లేట్ గా వచ్చాడు. గర్ల్స్ హాస్టల్, అతనితో పాటు ఇంకెవరైనా తీసుకొస్తే సేఫ్టీ ఏంటి అని సార్ నన్ను అడిగారు. అందుకనే తీసేసామమ్మా నాతో అన్నారు. అయితే ఆ తీసేసింది కూడా యాజ్ ఏ ప్రిన్సిపల్ నాకే రాలేదు, శ్రీదేవి మేడం వచ్చింది. సరే ఐఎమ్ న్యూ కదా, తను అన్ని చూసుకుంటుంది, నేను ఒక్కొక్కటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నానని నేను కూడా లెట్ హర్ టేక్ యాక్షన్ అని ఊరుకున్నాను. అయితే తను ఏం చేసింది, ఇమీడియట్ గా వెకేట్ చేసి పంపించాల్సింది తన రెస్పాన్సిబిలిటీ. తను కరెక్ట్ గా అంటే తను ప్రాపర్ గా శాలరీ ఇచ్చేసింది, వదిలేసింది. తర్వాత ఆ సర్కమ్స్టెన్సెస్ అంటే యాజ్ ఎక్స్పీరియన్స్ నేను పంపించాను. ప్రశాంత్ అన్న సార్ 9 o'clock హాస్టల్లో ఉంటారు సార్. ఆయన పీఈ టీచరు. అయితే ఆయన ఏం చేసిందంటే నైట్ ఏం చేసిందంటే ఈవినింగ్ సండే స్టడీ అవర్స్ అంతా చూసుకుంటాడు కొంచెం. ఆయన కొద్ది నాలెడ్జ్ మ్యాథ్స్. అయితే ఏం చేసిండు, స్టడీ అవర్స్ కంప్లీట్ అయ్యాక వినాయకుళ్ళని చూసి వస్తామని బయటకు వెళ్ళి 1 o'clock వచ్చిండంటే సార్ నైట్. ఇప్పుడు సార్ ఏమన్నారంటే ఇది మేనేజ్మెంట్ ఏం చేసిందంటే లేడీస్ ఉన్న హాస్టల్లో 1 o'clock వస్తే సేఫ్టీ కాదు, మేము సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేసాము, మెసేజ్ పెట్టారు. ఆమె ఏం చేసిందంటే ఇమీడియట్గా రిమూవ్ చేసినప్పుడు యాక్చువల్గా నాకు చూపెట్టింది. సరే మేడం మేనేజ్మెంట్ ఆర్డర్స్కి పోయి అన్నాను, ఆమె తీసేసింది. అయితే నాతో ఏమన్నా వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయే ముందర ఏమన్నాడంటే నేను హంగామా చేసే వెళ్తాను మేడం అది ఇది అని అన్నాడు. నేను అట్లా చేయొద్దు బాబు, స్కూల్ అట్మాస్ఫియర్ స్పాయిల్ చేస్తే మటుకు ఐ విల్ నాట్ స్పేర్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అని చెప్పినాను. ఆ రోజు 7:30 వరకు నేను హాస్టల్లో 8 వరకు ఉన్నాను. ఆ సార్ ఇంటికి రాలేదు, హాస్టల్ వెళ్ళిపోయాడు అనుకున్నాను. అన్నాక నేను మళ్ళీ 8:39కి ఫోన్ చేశాను. సరే భోజనం చేస్తున్నాను మేడం అన్నారు. ఎక్కడున్నారు ప్రశాంత్ సార్ అంటే నేను బయట తింటున్నాను అన్నారు. వెళ్ళిపోయారు అనుకున్నాను. అయితే ఆ రోజు మళ్ళీ నైట్ వచ్చి ఇక్కడ పడుకున్నాడంట, హాస్టల్లోనే ఉన్నాడంట. అంటే ఆ సార్ ఒక్కడే అంటే ఆయన్ని పంపించేసి అంటే లగేజ్ తీసుకుని వెళ్ళలేదు సార్. ఆమె శాలరీ సెటిల్ చేసింది అంతే. మరి అతన్ని కూడా రిమూవ్ చేశారు కదా ఇది మేడం, రిమూవ్ చేసి శాలరీ సెటిల్ చేసేసారు. మీరు ఎప్పుడైతే ఒకసారి ఒక క్యాండిడేట్ రిమూవ్ చేసి బయట పంపించారు ఆయన లోపలికి రావద్దు కదా సార్. అంటే యాక్చువల్గా అతను రూమ్ వెకేట్ చేసి పంపించలేదు, హాస్టల్లో అతనికి అకామిడేషన్ ఇచ్చాము. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాక వేరే అంటే సార్ ఫ్రెండ్ ఉన్నారు, ఆ సార్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. రద్దు చేయాలి మేధా స్కూల్ మేనేజ్మెంట్ వెంటనే, రద్దు చేయాలి మేధా స్కూల్ పర్మిషన్ వెంటనే, చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అన్యాయం చేసిన మేనేజ్మెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. మేధా స్కూల్ మేనేజ్మెంట్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యార్థులతో జలకాటమా, విద్యార్థులతో జలకాటమా, విద్యార్థులతో జలకాటమా, విద్యార్థుల సమస్యలు
అని చెప్పినావా? పేరెంట్స్కు ఫోన్ చేసినప్పుడు పిల్లలు ఏం సఫర్ అవుతారని అడిగినావా? అది కాదు బాబు, పిల్లలు ఏం సఫర్ అవుతారని పేరెంట్స్కి చెప్పినావా? ఏం తెలుసు? మీరు ఇంత ఉన్నప్పుడు ఒక వార్డెన్ లేడీస్ మీద అట్లా మేము మిస్బిహేవ్ చేయొచ్చు? అట్లా తెలియనప్పుడు అంటే ఏం బాయిలో దుంకుని దుంకుతారా మేనేజ్మెంట్ చెప్తే? మీరు హాస్టల్లో ఉంటారా? ఏం జరిగింది బేటా? ఏం జరిగింది చెప్పండి రా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ సమస్య చెప్పారు కాబట్టి మేము వచ్చినాం. ఇప్పుడు మాకేం అవసరం మేడం, మీరు సఫర్ అవుతారు కాబట్టి మీరు మా పిల్లలు గారు చేయరు. మాకు చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మా పిల్లలు నిలయం చదువుతారు. మీరు ఏం జరిగిందో చెప్తే వాస్తవం ఉంటుంది. భయపడినట్టు మా మాటల కోసం భయపెట్టి అది చేశారంట అన్నారు. మరి ఏంది అసలు ఏం జరిగింది హాస్టల్లో? ఏమవుతుంది? ఏమైంది? ఏం జరిగింది? బయట పిల్లలు గర్ల్స్ ఆడ కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు హాస్టల్ పిల్లలు మీకోసమే మీరే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు మీరు జరిగింది చెప్పకపోతే వాళ్ళకి మీరేమో ఇక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి రోజు పోతారు. వాళ్ళు ఇంటికన్నా మంచిగా తిని ఉంటారు. మీకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు బయట కూర్చోరు. నిజంగా మీకు ఇబ్బంది అవుతుందా అవుతలేదు అంటే వాళ్ళని లోపలికి రమ్మని చెప్తాం. ఊకెళ్ళి వెళ్ళేందు వాళ్ళు ఇబ్బంది పడుతుంది అయితే బయట మీకోసం బ్లేమ్ అయ్యి అన్నీ అయ్యి బయట నిలబడరాలి మీకోసమే. నిజంగా మీకు ఇబ్బంది ఉందా లేదా? ఇప్పుడు ఆ ఇంటర్నల్ మార్క్స్ కట్ చేసేది అవన్నీ ఏముండదు. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ కట్ చేసుకుని వాళ్ళ స్కూల్కి చెడిపోయారు. అట్లా ఏముండదు. మీరు చదివేది మీ టాలెంట్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. బోర్డ్ ఎగ్జామ్లో పేపర్ వీళ్ళే దిద్దారు. అర్థమవుతుందా? ఇంటర్నల్ మార్క్స్ అంటే వచ్చేటోళ్ళు వీళ్ళు వేసినా కూడా అట్లా తక్కువేస్తే రీజన్ కూడా అడగవచ్చు. మీరు క్వశ్చన్ చేసే అధికారం కూడా ఉంటుంది. మీరు కరెక్ట్ రాస్తే వాళ్ళని మార్కులు తక్కువేస్తారు. మీకు చదవకపోతే మార్కుల గురించి ఆలోచన చేయాలి. ఏం జరిగింది చెప్పండి మీరు? అంటే ఇట్లా ఇల్లీగల్ నడిచింది అసలు వాడడం ఒకసారి ఇల్లీగల్ నడిచింది. మంత్లో ఏమో అయింది చెప్తున్నామని ఏం పనిష్మెంట్ చేస్తారు? భయపడేది టీచర్స్ నాకు కాబట్టి ఆమెకు కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా మేడం ఇవాళ ఈ స్కూల్ ఉంటారు, రేపు ఇంకో స్కూల్కి పోతారు. స్కూల్ ఏం శాశ్వతం కాదు. మేము కూడా ఈ ఛానల్ ఈరోజు ఉంటాం, రేపు ఇంకో ఛానల్లో పోతాం. ఎవరికేసి శాశ్వతం ఉండదు. మీరు జరిగిన సమస్య వాస్తవంగా వాళ్ళని పాలన చేయకండి. మీరు ఉన్న వాస్తవం చెప్పండి. నిజంగా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందని చెప్పండి. భయపెట్టించి మీరు చిన్నపిల్లలు గారు ఇప్పుడు భయపెట్టించడానికి ఏముంది? ఇప్పుడు వాళ్ళు మీరు ఫీజులు కడతారో వాళ్ళు చదువు చెప్తారు. వాళ్ళకి టీచర్స్ ఇచ్చే రెస్పెక్ట్ టీచర్స్కి ఇవ్వాలి, పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ చేసే పేరెంట్స్కి ఇవ్వాలి. కానీ మీరు సఫర్ అవుతుంటే మీరు మనసులో పెట్టుకొని ఉంటే ఒక్కొక్కరు సెన్సిటివ్ ఉంటారు. మీరు చెప్పకుండా బయటకు ఉంటే ఇప్పుడు ఆ పిల్లలు గర్ల్స్ మీకోసం వాళ్ళు బయట కూర్చొని వాళ్ళు తిండిపోయింది. అలాగే మనం ఇప్పుడు మీరు చెప్తే వాస్తవం చెప్పండి. నిజంగా మీతో పాటు చదువుకునే పిల్లలు బయట ఇష్యూ చేస్తాం. నిజంగా మీకు ప్రాబ్లం అవుతుందా? అవుతలేదు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళని లోపల అమ్మని చెప్తాం. మొత్తం వేస్ట్ పోయి వీళ్ళే గొంతు తెలియని మీరు గొంతు తీసుకొని అరిసేం లాభం అని చెప్పి అంతే. వాస్తవం చెప్పండి. ఉంటే ఇప్పుడు మేడం కూడా మీరు ఎవరు భయపడే అవసరం లేదు. మీకు ఏదంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మేము వస్తాం. ఏది ఒకవేళ ఏమైనా హరాస్మెంట్ ఉండి మిమ్మల్ని ఏమైనా టార్చర్ పెడితే అట్లేం లేదు. ఏమైతే మాకు కేసులు ఏం కొత్త కాదు, మాకు ఇవేమి అది కాదు. ఇప్పుడు ఒకవేళ ఏమైనా ఉంటే మీకు వాస్తవానికి ఏం మీకు సమస్య ఉంటేనే చెప్పండి. సమస్య లేకపోతే ఏం లేదని చెప్పండి, మేము వెళ్ళిపోతాం అంతే. మీరు చెప్పారు కాబట్టి మీ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము వచ్చిన మీడికి. ఇప్పుడు మాకేం తెలుసు మీ స్కూల్లో జరిగేది? నేను హాస్టల్ ఎన్ని రోజుల నుంచి స్కూల్కి రోజు వస్తారా మీరు? నిన్న మన హాస్టల్లోనే ఉన్నారా? ఏం జరిగింది చెప్పండి. మీరు సంవత్సరం మీరు చెప్తారు టీచర్ చూసే వాళ్ళ టీచర్లకు మీరు ఏంది ఫ్రీగా చెప్పండి ఏం జరిగిందని చెప్పండి. ఒక్కటే ఒక విషయం చెప్తాను. హాస్టల్ మొత్తం ఏమైతుంది బేట? అందరికి ఈక్వల్గా చూడాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒకడు సందీప్ వాడని అంటారు. వానికి ఒక్కొక్కరికి మేము చెప్తాను వీడియో చెప్తానని ఇక మళ్ళీ మమ్మల్ని పిలిచి ఎవరో చెప్పారు. నైట్ ఏమో లెవెల్ వరకు స్టడీ అయితే ఎందుకు డోర్లు ఎందుకు లోపలేసి డోర్ పెట్టారు? మిమ్మల్ని డోర్ పెట్టారు కదా 9th క్లాస్లోనా? ఎందుకు ఏమో అది వాళ్ళు చెప్తారని వాళ్ళు బెదిరించారు. 9th క్లాస్లో ఇదే ఇష్యూ బయట అది చెప్తారు మొత్తం చేసి
మేనేజ్మెంట్కి కూడా చెప్పారు, మేనేజ్మెంట్ ఏం చెప్పలే. మీరు భయపడదు కదా, ఎందుకంటే ఒక ఆడపిల్లలు రోడ్డు మీద కూర్చున్నారు. మీరు ఏంది వాస్తవం చెప్పండి, అదే చెప్పండి. మేము కూడా ఇక్కడ కూర్చున్నాం, అట్లయితే మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు. ఆయన మళ్ళీ మేము ఇట్లా చేయలేము, మీరు ఎందుకు లేదు, మీకు ఎవరో చెప్పి పంపించేది ఇట్లా అని ఏమేమో చెప్పారు. మీరు వాస్తవమే చెప్తారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఎవరు చూసి మీరు చూసినందుకు ఇబ్బంది పెడుతుంది, అంతేనా? ఏం చూపిస్తారు? మేము చూసినాం అందరు పిల్లలందరం మేమే మొత్తం అదే బెటర్. మీరు గర్ల్స్కి బాయ్స్కి సార్ ఏ కంప్లైంట్ వచ్చిందో నాకు చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను. యాజ్ అ ప్రిన్సిపల్ నేను ఎంక్వైరీ చేస్తాను. అప్పుడు అవ్వకపోతే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఎవరు ఏం పేరు? వార్డెన్ పేరు? రామకృష్ణ, నవ్య. ఏంటి అసలు అంటే ఇంగ్లీష్ అంటే ఇల్లీగల్ ఉన్నది మీరు చూసారని మీరు టార్చర్ పెడతారా? ఇల్లీగల్ చూసి ఇట్లా చెప్తున్నా టార్చర్ అవుతుంది. నైట్ మొత్తం స్టడీ అవర్, పొద్దుగాల 4 గంటలకే లేస్తారు. స్టడీ అవర్ లేకపోతే ఇది అయినప్పుడు సంది 4 గంటలకు లేస్తారు. 4 గంటలకే లేపి అర్ధగంట సేపట్లో రెడీ కావాలంట. ఎప్పుడు అడగని వార్డెన్స్ క్వశ్చన్స్ అడుగుతూ కొడుతుండు. ఎప్పుడు అడగలేదు. నైట్ నుంచి whatever I told you, listen. Already I told you, I will solve your problem. If I tell I am not going to solve your problem, you can do all this mess. Correct or not? We are there to teach you good education and good discipline. Understand? We are there for that. Madam, but what is the reason? We will find out, ma. We will find out. Now only you are telling no the problem. Other problem you told now only. They are speaking different manner. You told now only, just now only. But previously you gave me biology. Okay, regarding SIRS and all, what we can do now? Regarding SIRS and all, some problems will be there. All we can't tell to you. So if anything problem is there, we will send. Wardens came involvement, madam. School dantlo CC camera. And about the identity cards and about the watches. Even ID cards and watches, they are the part of the discipline, ma. We are not allowing. ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది స్టూడెంట్ లోపలికి వెళ్తారా ప్లీజ్? అది యూకేజీ నుంచి చూస్తున్నాం కదా, ఈ యూకేజీ నుంచి వాళ్ళ మనస్తత్వాలు మీకు తెలియదా? మేము ఊహంటే మీరు ప్రిన్సిపాల్స్ మారిపోవడం మారిపోవడం. ఏ ప్రిన్సిపాల్ ఎన్ని రోజులు 1 year 2 years ప్రిన్సిపాల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. పిల్లలు ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చెప్పడానికి 6 మంది టీచర్లు మారుతారు. ఒక సోషల్ సబ్జెక్ట్ చెప్పడానికి 6 మంది టీచర్లు మారుతారు. ఒక ప్రిన్సిపాల్ ఒక 1 yearలో 4 ప్రిన్సిపాల్ మారుతారు. వార్డను మగపిల్లగాడు ఉన్నప్పుడు చిన్న ఆడపిల్లల మీద చేసుకోవడం చాలా దారుణం. అది రామకృష్ణ అనే క్యాండిడేట్. ఆ రామకృష్ణ క్యాండిడేట్ మీ మీద చేసుకోవడం ఏంది, మిమ్మల్ని అడగడం ఏంది, ఆయనకున్న రూల్స్ ఏంది, ఆయన మిమ్మల్ని సక్రమంగా చూసుకునే పద్ధతి లేని స్కూల్ ఇది. వీటికి 3-4 సార్లు అయింది ఈ ప్రాబ్లమ్స్ జరగబట్టి. పిల్లల్ని ఈ విధంగా వేధించడం, డబ్బుల విషయంలో అరాచకం చేయడం. చెప్పాక మీరు తర్వాత చెప్పండి మేడం, ఎట్లా ఒకసారి హాస్టల్స్ వెళ్ళిపోయాను మేడం. ఇక్కడికి ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఉన్నారు, హాస్టల్స్ వెళ్ళిపోయాను. అవును మేడం, టెస్ట్ ఉండే ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ కాదు. ఇప్పుడు ఒక పేరెంట్ అడుగుతున్న అడిగడానికి సమాధానం చెప్పండి మేడం. పేరెంట్ అడుగుతున్నాడు 11:30కి ఎట్లా వస్తారు? గర్ల్స్ ఉన్న దగ్గర హాస్టల్కు బాయ్స్ అలో చేస్తారా? వార్డెన్ అట్లా మిస్బిహేవియర్ ఎట్లా చేస్తాడు? అది కాదు మేడం, వార్డెన్ అట్లా మిస్బిహేవియర్ గర్ల్స్ తోటి అట్లా మాట్లాడచ్చా? హాస్టల్లో ఉన్న అమ్మాయిలను ఒకసారి పిలిపిస్తే అయిపోతుంది మేడం. ఇప్పుడు హాస్టల్లో ఉన్న అమ్మాయి నిజంగా
సార్ హాస్టల్లో వాళ్ళ క్లాస్ బాయ్స్ కూడా ఇప్పుడు మీరు తప్పు లేనప్పుడు ఒకసారి పిలిపిస్తే అయిపోతుంది. ఉన్న పోస్ట్ ఎవరు స్కూల్లో అలౌ చేయరు, మేడంకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి మమ్మల్ని ఎందుకు చెక్ చేయాలి మేడం? ఎందుకు చెక్ చేసి ఎందుకు జడ్జ్ చేయాలి మేడం? ఏ స్కూల్లోనైనా ఏ స్కూల్ టీచర్నైనా పిలిపియాలి మేడం. మేము మంచి స్కూల్ దగ్గర కనుక్కున్నాం మేడం, అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఉండాలి మేడం, మీకు ప్రతి ఒక్క రైట్ ఉంది మేడం. స్కూల్ మేడం ఒక్కటమ్మా ఒక్కటి చెప్తాను, శ్రీదేవి మేడం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, దట్ ఈస్ ఆల్సో ఓకే. కానీ ఏంటంటే నేను కొత్తగా వచ్చాను, ఐ హావ్ టు అండర్స్టాండ్ ద సర్కమ్స్టాన్సెస్. ఏమంటే స్కూల్ వరకు ఉండాలి కదా, బయటికి ఎక్కడ నువ్వు పోతే ఫీజు గురించి మేడం శ్రీదేవి మేడం అడుగుతుంది మేడం, మీ ఫీజు ఎప్పుడు కడతారు సార్, ఫీజు ఎప్పుడు కడతారు మేడం అని అడుగుతారు మేడం. రోడ్ మీద అడుగుతాను మేడం. ఎవరు మిస్బిహేవ్ చేస్తున్నారు? వార్డెన్ సార్ పేరేంది? అయితే ఈ మా మేడం వాళ్ళ సార్ వచ్చినప్పుడు పీటీ సార్ డోర్ లాక్ చేసి మిమ్మల్ని భయపెట్టించి ఒక అబ్బాయి మేడం కి చెప్తే సస్పెండ్ చేస్తాను అవన్నీ మాట్లాడడం, ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తాను అని అవన్నీ శ్రీదేవి మళ్ళా హస్బెండ్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్ లో ఉన్నారా? అక్కడ ఒకరు బోర్డ్స్ వచ్చాయి. డైరెక్ట్ గా ఇక్కడ వీళ్ళతో డిస్కస్ చేయండి. హరాస్మెంట్ ప్రాబ్లమ్స్, తర్వాత మీకు ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ పర్సనల్ గా మీకు ఉంటే అవి డిస్కస్ చేయండి. మేము సపోర్టింగ్ గా ఉంటాం. ఏమని కంపేర్ చేశారు? ఉండండి మేడం, అలా మీరు మాట్లాడలేదు కదా వాళ్ళు. ఏం కంపేర్ చేస్తారు మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగండి. ఏమని కంపేర్ చేస్తారు మేడం? వచ్చి మీకు ఏ బాయ్ మాట్లాడకపోయినా చందు బ్రదర్ వచ్చి మీకు అన్ని చెప్పింది మేడం. అన్ని చెప్పినాక ఇప్పుడు టార్చర్ చూపిస్తున్నట్ట మేడం హాస్టల్లో. చందు ఎవరు? ఒక బ్రదర్. హాస్టల్ జరిగే విషయాలు అన్ని ప్రిన్సిపల్ మేడం మీకు టార్చర్ వచ్చి చూపెడుతున్నారని నాకు చెప్పిందా? నేను అన్ని చెప్పి వెళ్ళాను. మేము మాట్లాడాము, అట్లాంటి విషయాలు మాట్లాడకూడదు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. చెప్పినాక ఏం చేసిండు, ఈ టార్చర్ పెడుతున్నారు అన్న విషయం నాకు కంప్లైంట్ చేయలేదు. మాట్లాడుతున్నాం సార్, మేము పిల్లలం అయ్యి ఉంటే మేము అట్లా మేడం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అక్కడ ఇక్కడ మారుతుండే కదా సార్. మారలేదంటే మాకు ఒక ప్రాపర్ రీజన్ ఉన్నందుకే మేము ఇట్లా. అదే అమ్మా నేను ఏమంటున్నా, మీ రీజన్ ఒక్కొక్కరు మాట్లాడే ఏం జరిగింది అనేది. మీరు కావాలనే పిల్లల్ని ఇప్పుడు మేమేమి చేయట్లేదు. మరి ఎందుకు మరి ఆ పిల్లలు స్వేచ్ఛగా చెప్పనిస్తలేదు? వాళ్ళని కావాలని చెప్తారా వాళ్ళు ఎవరైనా? మరి మీరే చెప్తే వాళ్ళ తరఫున వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. మీరు చేసిన పిల్లలు టార్చర్ పెడుతుంటే పిల్లలు చూసుకుంటారా? మరి ఏంది మరి మీ స్టోరీ ఏంది? మరి వాళ్ళని ఎందుకు స్వేచ్ఛగా మీరు చెప్పనిస్తలేరు? వాళ్ళను ఎందుకు భయపెట్టిస్తున్నారు? వాళ్ళని మాట్లాడిస్తలేరు కదా మేడం. ఏం జరిగిందని మాకు తెలియదు కదా, తెలియదు ఎందుకు మాట్లాడిస్తలేరు? వార్డెన్ విషయంలో అసలు చెప్పాలంటే వార్డెన్ సార్ కి ఏం సంబంధం సార్? వచ్చి ఐడెంటిటీ కార్డ్ ప్రశాంత్ సార్ తోటి కంపేర్ చేశారు. మరి ఏమంటారు, వార్డెన్ సార్ తోటి కంపేర్ చేయట్లేదు. వార్డెన్ సార్ వార్డెన్ మేడం ఇద్దరు ఎట్లుంటారో అందరికీ తెలుసు సార్. ఇక్కడ వార్డెన్ సార్ వార్డెన్ మేడం ఎట్లుంటారో ఇక్కడ అందరికీ తెలుసు. కొన్నిసార్లు సార్ కూడా మిస్బిహేవ్ చేసినాడు. అంటే మిమ్మల్ని ఐడి కార్డ్స్ అంటే మీ కాలర్లో ఐడి కార్డు ఉన్నప్పుడే మీ దగ్గర నుంచి కాలర్ పట్టుకొని చూస్తాడు ఐడి కార్డు. వాచ్ చెక్ చేయడం, వాచ్ ఎందుకు పెట్టుకుని ఐడెంటి కార్డ్ ఎందుకు ఇట్లా తీసుకుంటారు అని దగ్గరకు వచ్చి మాట్లాడడం, అది చాలా తప్పు. హాస్టలర్స్ భయపెడుతున్నారు సార్. ఏమంటున్నారు? వాళ్ళని ఏం చెప్పాలి? ఫస్ట్ రేస్ అయిదామని వాళ్ళు మాకు చెప్పినారు సార్. ఏం జరిగిందని చెప్పండి మేడం. ఈరోజు మేధా స్కూల్లో జరిగినటువంటి సంఘటన విద్యార్థులందరూ కూడా బయటికి రావడం జరిగింది. మరి వారిని అడిగినటువంటి క్రమంలో వారు తెలియని అంశం ఏంటంటే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ మేధా స్కూల్లో హాస్టల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ వార్డెన్స్ ఇద్దరు ఉన్నారు, ఒక లేడీ వార్డెను, ఒక జెంట్ వార్డెను. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి విద్యార్థులకు ఆరోపణ. మరి వారిని అదేవిధంగా శ్రీదేవి అనేటువంటి మేడం కూడా మరి పిల్లల్ని ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం అనేటువంటి జరిగిందని అంటున్నారు. కాబట్టి ఆ ముగ్గురు ఈ స్కూల్కి కొంత ప్రాబ్లం అయినట్టు కనిపిస్తూ ఉంది విద్యార్థులు చెప్పినటువంటి విషయానికి అనుగుణంగా. మరి తప్పకుండా వారిని మేనేజ్మెంటు ఇమ్మీడియట్గా వాళ్ళని తొలగించి మరి విద్యార్థులందరూ కూడా
మరి మంచి వాతావరణంలో విద్యను అభ్యసించేటట్టుగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ ముగ్గురిని కనుక తొలగించకపోతే గవర్నమెంట్ పరంగా వారికి మెమో ఇచ్చేసి వీలైతే ఇది డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి తగు చర్య కోసం డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. విద్యాలయాలు దేవాలయాలుగా భావించి పిల్లలను వాళ్ళ మీద నమ్మకంతో పంపిస్తారు పేరెంట్స్. ఇట్లా టీచర్స్ వార్డెన్స్ కానీ ఇట్లా ఆడపిల్లలపైన చేయడానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇద్దరు లేడీ వార్డెను లేడీ జైంట్ ఎవరైతే వార్డెన్ ఉన్నారో వాళ్ళ మధ్యన జరుగుతుందనేటువంటి విషయం చెప్పారో తప్పది. ఇక్కడ ఉండాల్సింది ఇది విద్యాలయం కాబట్టి ఇక్కడ విద్యార్థులకి వాళ్ళకి నైతికంగా ఎదిగేటట్టుగా బిహేవ్ చేయాలి తప్పిస్తే ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం అంటే కరెక్ట్ కాదు. దానిపైన డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. గతంలో పాఠశాల మీద ఎన్నో సృష్టించినాయి. గతంలో ఒక అబ్బాయి క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్ దూకేసినట్టు చివరికి మరణస్థాయికి వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా స్కూల్ పర్మిషన్ ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు? అంటే ఒక స్కూల్ని పర్మిషన్ రద్దు చేయాలంటే దానిపైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మెయిన్గా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి దాన్ని రెక్టిఫై చేయించడం అనేటువంటి జరిగింది. ఆ విద్యార్థి ఆ రోజు అలా వెళ్ళిపోవడం అనేటువంటిది మీకు అందరూ కూడా తెలుసు. దానిపైన డిఓ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము, రిపోర్ట్ కూడా పంపించాము. దానిపైన వాళ్ళకి మళ్ళీ మెమో కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిఓ గారు కూడా ఓవరాల్గా స్కూల్ని మొత్తం సెట్ చేసుకోవడం జరిగింది. వారు మళ్ళీ ఇది రెండోసారి ఈ విద్యా సంవత్సరంలోనే రెండోసారి ఇది పునరావృతం కావడం జరిగింది. దీనిపైన కూడా రిపోర్ట్ ఈరోజు డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం.